గులాబీ దళపతి స్పీడ్ పెంచారు. రాజగోపాల్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వస్తే ఏమవుతుందో హెచ్చరించారు. ఇక కేసీఆర్ ఊరూరు తిరుగుతూ ఉంటే ఆయన ఇలాకాలో ఈచల ప్రచారం చేశారు. ఇక రైతు బంధును అడ్డుకోవడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ విరుచుకుపడింది. ఇలాంటి టాప్ 9 వార్తలను ఎన్నికల సంగ్రామంలో చూద్దాం. పూటకో పార్టీ మార్చేవారు ధనబలంతో వస్తున్నారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మునుగోడు సభలో నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. డబ్బు, మదం, అహంకారంతో వచ్చే నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బూట్లు మోసినోళ్లు తనను ఛాలెంజ్ చేస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని సీఎం వివరించారు. అంతకుముందు పాలమూరు ప్రాజెక్టును కేసులతో ఆపే ప్రయత్నం చేశారని వనపర్తిలో కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. వలసల వనపర్తి వరి పంటల వనపర్తిగా చేశామన్నారు. గంజి కేంద్రం పెడితే గంజి కొట్టేలా పనిచేస్తున్నామన్నారు. రైతు బంధు పదాన్ని తానే పుట్టించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వస్తే ధరణిని రద్దు చేస్తానన్నారు కేసీఆర్. గజ్వేల్కు తాను కొత్త కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈచెల రాజేందర్ చెప్పారు. 1992లో వర్కల్ గ్రామంలో జీవితం మొదలుపెట్టారని, తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏంటో అందరికీ తెలుసని అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన 20 ఏళ్లు పని చేయించుకుని తనపై నిందలు మోపి పార్టీ నుంచి మెడపెట్టి బయటికి పంపించారని బీఆర్ఎస్ పై ఆరోపించారు ఈచెల. బీజేపీలో జోష్ పెంచే ప్రయత్నాన్ని ఆ పార్టీ చేపట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు. రేపు ఉదయం 11 నుంచి 12 వరకు వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ల డిమాండ్ వల్లనే పార్టీ ఆయన్ను సాగనంపిందని బీజేపీ ఎంపీ అరవింద్ చెప్పారు. తనకు, భార్యకు, పిల్లలకు రాజగోపాల్ టికెట్ అడిగారంటూ ఎద్దేవా చేశారు. ఆయన అలా డిమాండ్లు పెడితే పార్టీ ఏం చేయాలో అది చేసింది అంటూ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఆఫీసర్లను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటోందని, రిటైర్డ్ అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని సీఈసీకి విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ బంధువులు ప్రభాకర్ రావు, మురళీధర్ రావు, రామకృష్ణారావు, రాధాకిషన్ రావు, వేణుగోపాల్ రావు, జగన్మోహన్ రావు, బజరంగ్ రావు, ప్రణీత్ రావులను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే రైతు బంధు ఆపాలని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. ఇప్పటి వరకు 11 సార్లు రైతు బంధు అందించామని, కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే అన్ని ఆపేయమని చెబుతున్నట్లుందన్నారు హరీష్ రావు. ఇక కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైందని విమర్శించారు మంత్రి కేటీఆర్. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. తనకు రాహుల్ గాంధీ నుంచి ఫోన్ వచ్చినట్లుగా జరిగిన ప్రచారాన్ని పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. తనకెవరూ ఫోన్ చేయలేదని తేల్చి చెప్పారు. ఆయన 45 ఏళ్లు సుదీర్ఘంగా సేవ చేసిన పార్టీలో అనేక అవమానాలు భరించినట్లు చెప్పారు. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. చిల్లర ప్రచారాలకు తాను ప్రభావితం అవ్వనని పొన్నాల లక్ష్మయ్య వివరించారు. కూన శ్రీశైలం గౌడ్ ను బండి సంజయ్ పరామర్శించారు. బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని చెప్పారు. ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలు దాడి చేస్తున్నారని, ఎమ్మెల్యే వివేకానందపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలన్నారు. బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. ఆంధ్రాలో 3 ప్రాంతాల నుంచి వైసీపీ సామాజిక బస్సు యాత్రలు ధూమ్ధామ్గా షురూ చేసింది. పేదవాడి విజయానికి బాటలు వేయాలన్న సీఎం జగన్. ఇక నిజం గెలవాలి పేరుతో తిరుపతిలో భువనేశ్వరి సభ. ఈ పోటాపోటీ రాజకీయాలతో హీట్ పెరిగింది. దీనికి సంబంధించిన టాప్ 9 వార్తలను ఆంధ్ర పాలిటిక్స్ లో చూద్దాం. సామాజిక బస్సు యాత్రలు పేదవాడి విజయానికి బాటలు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయం ప్రతిధ్వనించాలని కోరారు. తమ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని ట్వీట్ చేశారు ఆయన. రాబోయే రోజుల్లో కూడా పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. టీడీపీ మాటలతో మాయ చేస్తోందని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమైన సామాజిక బస్సు యాత్రలో మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. టీడీపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఆయన. ఇక నిజం గెలవాలి పేరుతో చేపట్టే యాత్రను మంత్రి బొత్స తప్పుపట్టారు. ఈ యాత్ర ద్వారా న్యాయస్థానాలను తప్పుపడుతున్నారా, న్యాయస్థానాలపై నమ్మకం లేదా అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రను నిరసిస్తూ ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ నిరసన కార్యక్రమం చేపట్టారు. తన నివాసం నుంచి కవిటిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు నల్ల జెండాలతో ర్యాలీగా బయలుదేరారు ఎమ్మెల్యే. అయితే తన ఇంటి సమీపంలోనే ఎమ్మెల్యేను టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తోపులాట జరిగింది. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించామని అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన బస్సు యాత్రలో మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. ఇక జగన్ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయమని మంత్రి జయరాం అన్నారు.
వెనుకబడిన వర్గాల సాధికారత సీఎస్ జగన్తోనే సాధ్యమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. చంద్రబాబు పాపం పండింది అంటూ గుంటూరు జిల్లా కొలకలూరులో వైసీపీ బస్సు యాత్రలో మంత్రి జోగి రమేష్ అన్నారు. నిజం గెలిచింది కాబట్టే ఆయన జైలుకు వెళ్లారని చెప్పారు. ఇక రిమాండ్ ఖైదీ కోసం నిజం గెలవాలి యాత్ర చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. అవినీతి నుంచి బయటపడేందుకే యాత్రలు చేస్తున్నారని ఆదిమూలపు మండిపడ్డారు. రాష్ట్రంలో హింస అరాచకం రాజ్యమేలుతున్నాయని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విమర్శించారు. నిజం గెలవాలి పేరుతో తిరుపతిలో ఆమె సభ నిర్వహించారు. కుటుంబంలో నలుగురం నాలుగు దిక్కులైపోయామని చెప్పారు ఆమె. మనవడు దేవాంశ్ను చూసి 48 రోజులైందని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో టీడీపీ జనసేన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇలాంటి సమావేశాలు అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టోపై సమన్వయ కమిటీ సమావేశంలో 2 పార్టీల నేతలు చర్చిస్తారు. తన ఆస్తులపై సీబీఐ దర్యాప్తునకు సిద్ధమన్నారు మంత్రి రోజా. ఇందుకు నారా భువనేశ్వరి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. దోచుకున్నందుకే చంద్రబాబు జైల్లో ఉన్నారన్నారు రోజా. భువనేశ్వరి చెప్పినట్లు నిజం గెలవాలని, లోకేష్ భువనేశ్వరి చేసిన స్కామ్లను గురించి కోర్టులు వీరిని శాశ్వతంగా జైల్లో పెట్టాలన్నారు. చంద్రబాబు లాయర్ల పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. కాల్ డేటా రికార్డులు ఇవ్వాలన్న పిటిషన్పై విచారణ జరిపారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కాల్ డేటా ఇస్తే అధికారుల స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్నారు సిఐడి అధికారులు. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. మెదక్ జిల్లా బీజేపీలో బయటపడిన విభేదాలు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుతో మునుగోడులో హీటెక్కిన పాలిటిక్స్. షాద్ నగర్ కు చేరిన ఈవీఎంలు. ఇలాంటి టాప్ 9 వార్తలు తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయి. నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ యాదవ్ టికెట్ విషయమై పునరాలోచన చేయాలని సమావేశంలో తీర్మానించారు. సింగరాయిపల్లి గోపి, రఘువీరారెడ్డి, వాల్దాస్ మల్లేష్ గౌడ్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. మురళీ యాదవ్ కు మద్దతు ఇవ్వబోమంటూ తీర్మానం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో చెల్లని రూపాయి గజ్వేల్లో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. మొన్న చిత్తుగా ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. మునుగోడు కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నానని, కానీ ఈసారికి మునుగోడును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ జెండా కింద పడకుండా కాపాడానని, తనకు సహకరించాలని రాజగోపాల్ రెడ్డిని కోరుతున్నానన్నారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని చెప్పారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను అరాచకవాది అని తుమ్మల అంటున్నారని, అయితే తాను ఎక్కడ అరాచకం చేశానో చెప్పాలని ప్రశ్నించారు. తాను పనివాడిని కానీ పగవాడిని కాదన్నారు పువ్వాడ. ఈసారి అభివృద్ధికి అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు ఆయన. బీసీని ముఖ్యమంత్రి చేయడం బీజేపీతోనే సాధ్యమన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. లింగోజిగూడ డివిజన్లో నిర్వహించిన కుమ్మరుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో 52% ఉన్న బీసీలకు న్యాయం జరగాలన్నా, ఎస్సీ, ఎస్టీ మహిళలకు న్యాయం జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు లక్ష్మణ్. బీజేపీ మాత్రమే అన్ని వర్గ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుందన్నారు. రైతు బంధు, సంక్షేమ పథకాలు నిలిపివేయాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. రైతుల పట్ల కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. ప్రాజెక్టులు ఆపాలని కోర్టులో అనేక కేసులు వేశారని, అలాంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తాతా మధు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. తన కార్యకర్తలకు పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వాపోయారు. చిన్న కేసులు తమ కార్యకర్తలపై ఉంటే వాటిని బైండ్ ఓవర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులపైన కూడా అనేక కేసులున్నాయని, మరి వారిని ఎందుకు బైండ్ ఓవర్ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయ రణక్షేత్రం రోజు రోజుకు హీట్ పెంచుతోంది. రాజకీయ పార్టీలన్నీ గ్రౌండ్ లెవెల్లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికల సంఘం సైతం ఎన్నికల కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్నారు. తాజాగా ఈవీఎంలు షాద్ నగర్ చేరుకున్నాయి. వాటిని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. తెలంగాణలో ఇప్పటివరకు 347 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 156 కోట్ల విలువైన ఆభరణాలు సీజ్ చేశారు. ఇప్పటివరకు 122 కోట్ల 62 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 20 కోట్ల 70 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. 17 కోట్ల 18 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖతార్లో 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించడం కలకలం రేపుతోంది.
ఇక రాజస్థాన్ పీసీసీ చీఫ్ మీద ఈడీ పంజా విసిరింది. అంతేకాదు ఏకంగా సీఎం గెహ్లాట్ కొడుకునే టార్గెట్ చేసింది. అటు మహువాకు ఎథిక్స్ కమిటీ సమన్లు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. భారత నేవీకి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఖతార్ న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించడం సంచలనం రేపింది. కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరవ్ వశిష్ఠ్, కమాండర్ అమృత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాలా, కమాండర్ సంజీవ్ గుప్తా, సేలర్ రాజేష్ కు ఈ ఉరిశిక్ష విధించారు. ఖతార్ జలాంతర్గామి కార్యక్రమంపై గూఢచర్యం చేశారనే ఆరోపణలపై ఈ 8 మంది గతేడాది ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ తరపున వీరు శిక్షనిచ్చారు. అయితే 8 మందికి ఉరిశిక్షపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. నవంబర్ 25 నాటి రాజస్థాన్ ఎన్నికలకు ముందు పేపర్ లీక్ కేసులో మంత్రి పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ మీద ఈడీ పంజా విసిరింది. జైపూర్ సికార్లోని ఆయన ఇళ్ల మీద, ఆయనకు చెందిన ఒక కోచింగ్ సెంటర్ మీద దాడులు జరిగాయి. రాజస్థాన్లో టీచర్ల అర్హత పరీక్ష పేపర్ 2021లో లీక్ అయిన కేసులో ఈడీ దాడులకు దిగింది. ఈడీ దాడులను గూండాగిరీగా సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. పైవాళ్ల ఒత్తిడి లేకపోతే ఇలాంటి దాడులు జరగవన్నారు. ఒకవైపు రాజస్థాన్ పీసీసీ చీఫ్ మీద ఈడీ దాడులు చేస్తే మరోవైపు సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్ గెహ్లాట్ టార్గెట్ అయ్యారు. ఫెమా ఉల్లంఘన కేసులో రేపు తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. తన తండ్రిని టార్గెట్ చేయడానికే ఈ దాడులు, సమన్లు అన్నారు వైభవ్ గెహ్లాట్. మరోవైపు కాంగ్రెస్ గ్యారంటీలు ప్రకటించిన మరుసటి రోజే ఈడీ వచ్చిందన్నారు సీఎం అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ మంత్రిపై ఈడీ దాడులను బీజేపీ స్వాగతించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ 19 సార్లు లీక్ అయిందని, 70 లక్షల మందికి అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. పేపర్ లీకేజ్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. తప్పు చేయకుంటే భయం ఎందుకని అరుణ్ సింగ్ నిలదీశారు. రాజస్థాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ ఇళ్ల మీద ఈడీ దాడులపై ఆయన సొంత జిల్లా సికార్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ దాడులకు నిరసనగా రేపు సికార్ బంద్ కు తేజాసేన పిలుపునిచ్చింది. అయితే అందరూ శాంతించాలని గోవింద్ సింగ్ పిలుపునిచ్చారు. అధికారులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పామని, ఎలాంటి సమస్య లేదని గోవింద్ సింగ్ చెప్పారు. రైతుల పేరుతో కొందరు రాజకీయం చేశారంటూ మరాఠా యోధుడు శరద్ పవార్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నాయకుడు కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసినా రైతులకు ఏం చేశారంటూ షిరిడీలో నిలదీశారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తమ వల్ల రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధరలు అందుకుంటున్నారని చెప్పారు ఆయన. లంచం తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారనే కేసులో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రీ ఈ నెల 31న హాజరు కావాలంటూ ఎథిక్స్ కమిటీ అధ్యక్షుడు వినోద్ సోన్కర్ ఆమెకు సమన్లు జారీ చేశారు. తమ ముందుకొచ్చిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, ఆయన లాయర్ జై అనంత్ ఇచ్చిన ఆధారాలు చూశామన్నారు. దర్శన్ హీరానందాని, మహువా మధ్య సాగిన సంభాషణపై వివరాలు కావాలంటూ ఐటీ శాఖ, హోంశాఖకు లేఖలు రాస్తామని వినోద్ సోన్కర్ అన్నారు. పార్లమెంటు ప్రతిష్టను, ఔన్నత్యాన్ని కాపాడమే తమ ఉద్దేశమని ఎథిక్స్ కమిటీ విచారణ తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చెప్పారు. ఎథిక్స్ కమిటీ తమను సాధారణ ప్రశ్నలే అడిగిందన్నారు. మళ్లీ పిలిస్తే వస్తామన్నారు. ఇక ఆయన తరపు లాయర్ జై అనంత్ మాత్రం తాము కమిటీకి నిజాలే చెప్పానన్నారు. సామరస్యపూర్వకంగానే కమిటీ సభ్యులు తమను ప్రశ్నించారని జై అనంత్ చెప్పారు. దేశంలో క్రీడలకు తామే ప్రోత్సాహం కల్పిస్తున్నామన్న ప్రధాని మోదీ. ఇక మోదీ అయోధ్య టూర్ పై శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కీలక నిందితుడు ఓబేద్ ఉర్ రెహమాన్ తో పాటు మరో 10 మందికి ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. రెహమాన్ గ్యాంగ్ పాక్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పేలుళ్లకు కుట్ర పన్నిందని కోర్టు నిర్ధారించింది. ఈ కుట్రను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. 37వ జాతీయ క్రీడోత్సవాలను ప్రధాని మోదీ గోవాలో ప్రారంభించారు. క్రీడలకు తమ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంచిందని మోదీ చెప్పారు. క్రీడలకు బడ్జెట్ 9 ఏళ్ల కిందటితో పోల్చుకుంటే 3 రెట్ల కన్నా ఎక్కువ అన్నారు ఆయన. 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని తాను అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ కు చెప్పినట్లు మోదీ వివరించారు. షిరిడీ సాయినాథుని సేవలో ప్రధాని మోదీ తరించారు. మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని దర్శించారు. సాయిబాబా మందిరంలో పూజ చేశారు. స్వయంగా హారతి కూడా ఇచ్చారు. దర్శనం కోసం కొత్త క్యూ కాంప్లెక్స్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించాల్సిన పని లేదని, తనంతట తానే వెళ్తారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. వేల మంది కరసేవకుల బలిదానాల తర్వాత రామాలయం నిర్మితమవుతోందన్నారు. అయితే సంజయ్ రౌత్ ఎన్నికల దృష్టితోనే మాట్లాడుతున్నారంటూ రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు.
అయోధ్య రామాలయ ప్రారంభానికి తేదీ దగ్గర పడుతున్న వేళ వీఐపీల తాకిడి పెరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అయోధ్యను సందర్శించారు. శ్రీరాముడి ఆశీస్సులు తీసుకున్నారు. త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి అగర్తలలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా వివరించారు. ఎన్నికల ముందు హైదరాబాద్ లోని మంగళహాట్లోని ఇంద్రానగర్ బస్తీలో పోలీసులు కార్డన్ సర్చ్ చేపట్టారు. 280 ఇళ్లను సోదా చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 46 టూ వీలర్లు, 1.2 కిలోల గంజాయి, 8 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బాలస్వామి చెప్పారు. ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం నాడు జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ భరతం పడతామని టీమిండియా చాటి చెబుతోంది. నిన్న లక్నోకు చేరుకున్న రోహిత్ సేన మైదానంలో కఠోర సాధన చేస్తోంది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో భారత్ ఓడిపోలేదు. వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై శ్రీలంక ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 8 వికెట్ల తేడాతో శ్రీలంక గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 156 పరుగులకు ఆల్అౌట్ అయింది. అయితే శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విక్టరీ సాధించింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలై 20 రోజులు గడుస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్ కు సన్నాహకంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే ఈ దాడులకు కారణం భారత ప్రాజెక్ట్ అని బైడెన్ చెప్పడమే హైలైట్. ఈ పరిణామాలకు సంబంధించిన టాప్ 9 వార్తలను న్యూస్ సెంటర్ లో చూద్దాం. ఈ నెల 7వ తేదీన ఇజ్రాయెల్ మీదకు హమాస్ దాడికి కారణమేంటో అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఇటీవలే G20 సదస్సులో ప్రకటించిన ఎకనామిక్ కారిడార్ కారణమై ఉండొచ్చని బైడెన్ చెప్పారు. భారత్, పశ్చిమాసియా, యూరప్ ను కలుపుతూ తలపెట్టిన పారిశ్రామిక కారిడార్ వల్లనే హమాస్ దాడులు జరుపుండొచ్చన్నారు. అయితే ఇందుకు ఆధారాలు లేవన్నారు. పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్, ఇజ్రాయెల్ గాజాల్లో సాగుతున్న యుద్ధం వల్ల వరుసగా 6వ రోజున స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు 5 లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ 900 పాయింట్లు కోల్పోయి 63,148 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 256 పాయింట్లు కోల్పోయి 18,857 పాయింట్ల దగ్గర ముగిసింది. హీరో వెంకటేష్ రెండో కుమార్తె హవ్యవాహిని నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ వేడుకకు దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, నాగ చైతన్య హాజరయ్యారు.